కొంతమందికి మేము కౌన్సిలింగ్ ఇస్తాం, మీకు తెలియదు ఎవరికి అనేది, ఎప్పుడు అనేది మీకు తెలియదు. వారిని కూర్చోబెట్టి వారితో మాట్లాడి ముఖం మీదనే వారిని తోలు తీసేస్తాం. అప్పుడు వారికి చాలా దుఃఖం అనిపిస్తుంది. నా పక్షంగా మాట్లాడతారని నేను అనుకున్నా, నన్ను పొగడతారని నేను అనుకున్నా. నీ డబ్బును బట్టి, నీ హోదాని బట్టి నిన్ను పొగడడానికి దేవుడు ఇక్కడ మమ్మల్ని పెట్టలేదు. నీలో ఉన్న మస్టు కరగదీయాలి, నీవు దేవునికి ప్రయోజనకరంగా మారాలి అనేది దేవుడు ఆశించుచున్నాడు గనుక అవి ఉండదు, పాలిషింగ్ ఉండదు. తోలు తీసి ఉప్పు కారం పెట్టి నూనెలో పెడితేనే టేస్ట్ వస్తుంది. తోలు తీయకుండా ఫ్రై చేస్తే ఏమవుతుందండి? నీసు వాసన పోదు. ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం మనలలో అప్లై చేయడానికి కొన్నిసార్లు అహం అనే తోలు తీసేయాలి. కొంత ఈగో, అది భార్యకు ఉంది, భర్తకు ఉంది కదా. ఫస్ట్ తోలు తీసేస్తా, అప్పుడు రెండు సమానం అవుతుంది. ఆ తర్వాత ఉప్పు కారం అప్లై చేస్తాం, నూనెలో పెడతాం, భలే టేస్ట్ ఉంటుంది. దేవుని వాక్యం అంగీకరించి దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలు ఎంత ధన్యులండి. వారు దేవునికి ప్రయోజనకరులుగా ఉంటారు.